నాచారం పద్మశాలి సంఘం తరపున సమావేశం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ గురించి మెయిన్ ఈరోజు ఎజెండా. ప్రతి ఒక్క బీసీ కలిసి ముందుకు పోతే మనం ఎలాగైనా సాధించుకోగలుగుతాం. బీసీలకు జరిగే అన్యాయం అంత ఇంత కాదు. ప్రతి ఒక్కరు మనం బీసీలను అంటే ఉన్నది మనం చాలా 60% మనం ఉంటే మనకు వచ్చే అంటే మనకు ఫలాలు చాలా తక్కువ. ప్రతిదీ వాళ్ళే ఎగరేసుకపోతున్నారు, మనం వెనుకబడిపోతున్నాం. మన వరకు వచ్చేవారికి మళ్ళీ కులాలు ఒకటి అడ్డం వస్తున్నాయి. మన కులాలు అనేది పక్కకు పెట్టి ప్రతి ఒక్క బీసీ ముందుకు వస్తే ఇది సాధించడం అనేది పెద్ద సమస్య కాదు, ఈజీగా మనం సాధించవచ్చు అనేది నా ఉద్దేశం. ప్రతి ఒక్క బీసీ దీన్ని చైతన్యంగా ముందుకు వస్తే మనం ప్రతి ఒక్కటి అంటే మనకు ఫలాలు అందుతాయి. మన బీసీ రాజ్యం అనేది ఖచ్చితంగా సాధించుకునే రోజు వస్తుందని నేను అనుకుంటున్నాను. జై మార్కండే, జై పద్మశాలి. ముందుగా పెద్దలు మన పసికంటి మల్లేశన్న గారు, జిహెచ్ఎంసి కన్వీనర్, వారి ఆధ్వర్యంలో ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి ఈ సమావేశానికి హాజరైన ప్రముఖ ప్రతి పద్మశాలి నాచారం కుల బాంధవులకు అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చి సమావేశం జరుపుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అని అంటే, మన బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి చర్చించుకుంటున్నాము. అలాగే ప్రభుత్వం నుంచి ఏదైతే ప్రతి బీసీలకు 42% రిజర్వేషన్ రావాలని మేము ప్రతి సంఘాలతో, మన పద్మశాలి సంఘాలతో మరియు ఇతర బీసీ సంఘాలతో ఇక్కడ మాకు ఉన్నటువంటి ఇతర ప్రాంతాలు, మాకు దగ్గరలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలు మల్లాపూర్ కానివ్వండి, హబ్సిగూడ కానివ్వండి, ఉప్పలు, సో ఎవరైతే మాకు అనుకూలంగా ఉన్నారో, ఎవరైతే మాకు సన్నిహితంగా ఉన్నారో వారందరితో కూడా కలిసి మేము ఈరోజు ఈ 42% ఏదైతే బీసీలకు రావాలో దాని గురించి గట్టిగా పోరాడేందుకు మేమందరము కృత నిశ్చయంతో ఉన్నాము. సో కాబట్టి మా మల్లేశన్న గారు మాకు ఎటు వాళ్ళ ప్రయాణం బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ గురించి వాళ్ళు ఎటు ప్రయాణం కొనసాగిస్తే వాళ్ళకు పూర్తిగా మా పద్మశాలి సంఘం నుంచి మద్దతు ఇస్తామని మేము గట్టిగా సంకల్పం కుదుర్చుకుంటున్నాము. సో మళ్ళీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి కుల బాంధవునికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సో ఇలాగే మన సమావేశము ప్రతి నెల 2వ శనివారము ఇలాగే జరిగి మన పద్మశాలి యొక్క కులం ఐక్యతను మరియు మాకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి ఇవన్నీ కూడా ప్రజలకు, కింది స్థాయిలో ఉన్న ప్రజలకు రావాలని మేము గట్టిగా పోరాడుతున్నాము. మరియు దీని గురించి ఇంకా ముందు చాలా ప్రయత్నం చేస్తామని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మదనాల పద్మనాభం, నాచారం పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి. ప్రతి నెల మొదటి శనివారం మేము సమావేశం పెట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ సమావేశంలో మేము చర్చించుకున్న విషయాలు, ఈ బీసీల గురించి, రిజర్వేషన్ గురించి కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. మా వంతు సహకారం అనేది పద్మశాలి సంఘం నాచారం తరఫున బీసీలకు ఎల్లవేళలా మా సహకారం అందుతూనే ఉంటుంది. సభగా జరిగిన అందరికీ నమస్కారములు. నా పేరు పూల ప్రకాష్. 42% అనేది దాని గురించి విచారణ జరిగింది ఈరోజు సభలో. దాన్ని గట్టిగా మేము మా సంఘం తరఫు నుంచి అందరూ సపోర్ట్ చేస్తామని వాగ్దానాన్ని నిర్ణయించుకున్నారు. ఇది అయితే బాగుంటుంది. ఎందుకంటే మన బీసీలు అందరూ బాగా వెనుకబడి ఉన్నారు. బెనిఫిట్స్ అన్నీ దొరకలేవు. అందుగురించి నా పేరు వనం జయరాజ్. మేము బీసీలకు ఎటువంటి అయినా పోరాడతాం, ఎంత ముందుకైనా మేము వెళ్తాము. అన్ని సంఘాలతో కూడా మేము ముందుకెళ్ళి పోరాడతాం తప్పకుండా.